వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు ఆశీస్సులు తెలియచేస్తూ ఈ సెప్టెంబర్ నెల 7వ తేదీ అంటే భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ ఆదివారం కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్ర రాహుగ్రస్త చంద్ర గ్రహణం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. స్పర్శకాలం రాత్రి 9:57, మోక్షకాలము రాత్రి 1:26, ఆద్యంత పుణ్యకాలము 3:10 లేకపోతే 3:20 అంతవరకు తీసుకోవచ్చు. దీనిలో మీ ప్రాంతాన్ని బట్టి సమయాన్ని అటు ఇటు 10 నిమిషాలు, మొత్తానికి మీరు 3:30 గంటలు ఆద్యంత పుణ్యకాలానికి లెక్క పెట్టుకోండి. ఇక్కడ చాలామందికి గ్రహణ ప్రకారంగా వచ్చే సందేహం ఏంటంటే ఈ సమయాలు దేశమంతా ఒకే విధంగా ఉంటాయి. అయితే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి వేద విషయంలో మాత్రము శాస్త్రము కొన్ని ప్రమాణములను మనకు చూపించింది. శశిగ్రహణే యామత్రయేణ వ్యవధానం అపేక్షితం అనేటువంటి ఒక శాస్త్ర వచనమును అనుసరించి గ్రహణం ఆదివారం రాత్రి 2వ యామం, ఒక యామము అంటే 3 గంటలు. గ్రహణం అనేటువంటిది మనకు ఆదివారం నాడు రాత్రి పూట 2వ యామంలో వస్తోంది. అంటే యామాన్ని ఎలా లెక్క పెడతాము అంటే రాత్రి 6 నుంచి 9 మొదటి యామము, 9 నుంచి 12 2వ యామము, 12 నుంచి 3 3వ యామము, 3 నుంచి 6 4వ యామము. ఇది యామములను మనము సాధారణంగా లెక్కించుకునేటువంటి విధానము. దీనికి ఖచ్చితమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మీకు నేను చెప్పటం లేదు. ఇక్కడ మామూలుగా ఆదివారం రాత్రి 2వ యామంలో గ్రహణం అనేటువంటిది సంభవించటం చేత చాలామందికి సందేహం ఏంటంటే ఆ రోజు చేసే భోజనాలు ఇవన్నీ ఏ ప్రాంతం వారు ఏ సమయం లోపల ముగిస్తే బాగుంటుంది అనేటువంటిది. అంటే ఇక్కడ నిత్య భోజనాలు, అలాగే ప్రత్యబ్దికాదుల్లో యజమానులు సైతం ఆ రోజున భోజనం ఒక సమయంలో భోజనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే మనకు చాలామంది జ్యోతిష్య పండితులు, శాస్త్ర పండితులు మనకిచ్చినటువంటి అనేక లెక్కలను అనుసరించి ఈ విషయంలో మాకు మిత్రులు సోదరులు తుకారాం బట్టిప్రోలు గారు చాలా చక్కగా ఒక లెక్క చేసి వారు సమాచారం ఇచ్చారు. వారి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని నేను చెబుతున్నాను. ఏమీ లేదంటే ఇక్కడ మీకు బెంగళూరు టైం తీసుకుంటే కనుక 12:19. ఏమిటి 12:19 మధ్యాహ్నము? వేద ప్రారంభమయ్యేది. అంటే శాస్త్రాన్ని అనుసరిస్తున్న వారు మధ్యాహ్నం 1 గంటలోపు మీరు భోజనం చేయాలి. ఎందుకంటే గ్రహణ వేద ప్రారంభం అవుతుంది. కలకత్తా 11:35కే గ్రహణ వేద ప్రారంభమవుతుంది. చెన్నై 12:06కు మొదలవుతుంది. ముంబై మధ్యాహ్నం 12:37కు గ్రహణ వేద ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీ మధ్యాహ్నం 12:20కి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. అలాగే కాశీ 11:57కు మొదలవుతుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే శ్రీకాకుళాన్ని బేస్ చేసుకుంటే శ్రీకాకుళం విజయనగరం ఇక్కడ మీకు 11:52 ఆ ప్రాంతంకు గ్రహణ వేద ప్రారంభమవుతుంది. విశాఖపట్నం మధ్యాహ్నం 11:55కు ప్రారంభమవుతుంది. రాజమండ్రి మధ్యాహ్నం 12:02కు గ్రహణ వేద ప్రారంభమవుతుంది. విజయవాడ 12:05కు ప్రారంభమవుతుంది. తిరుపతి మధ్యాహ్నం 12:11కు ప్రారంభమవుతుంది. ఇక తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే హైదరాబాదు మధ్యాహ్నం 12:15కు గ్రహణ వేద ప్రారంభం. ఆదిలాబాద్ 12:14 ప్రారంభం. మహబూబ్ నగర్ 12:17కు ప్రారంభం. ఖమ్మం 12:08కి ప్రారంభం. కొత్తగూడెం 12:10కి ప్రారంభం. నల్గొండ 12:11కు ప్రారంభం. అంటే ఇప్పుడు హైదరాబాద్కు దగ్గరలోనే రంగారెడ్డి, సికింద్రాబాదు, తర్వాత నల్గొండ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి
ఆ టైమింగ్స్ 3-4 నిమిషాలు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంతేకాని మా ఊర్లో ఎంత అని మాత్రం దయచేసి కామెంట్లు పెట్టకండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి నగరాలకు సమీపంగా ఉన్నటువంటి వారు ఆ సమయాన్ని లెక్క పెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది. అందుకే మీకు సమయం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భోజనాలనేటువంటివి ఆబ్దీకాలనేటువంటివి నేను చెప్పిన టైం లోపల పూర్తి కావాలి. ఇది శిష్టాచారం. ఇక్కడ కూడా దీనికి ధర్మశాస్త్రంలో కొంత ఏమిటి అంటే అశక్తులు అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, అంటే గ్రహణ ఆరంభయామము నుండి సార్ధయామ కాలాన్ని విడిచి అంటే లెక్క పెట్టుకుంటే సాయంత్రం 5 గంటల లోపు ఆహారాలు తీసుకోండి. శక్తి లేనటువంటి వారు ఇక్కడ అండర్లైన్ చేసి చెప్పుకోండి. మరలా ఎవరు శక్తి లేనివారు అని మరలా ప్రశ్నలు వేయవద్దు దయచేసి. శక్తి లేనటువంటి వారు, వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇన్నిచ్చారు. దీనిలో మీరు ఏ కేటగిరీకి చెందుతారో చూసుకోండి. అంటే కనీస పక్షంలో సాయంత్రం 4:45 లోపల మీరు భోజనాలు చేసేయాలి. ఆ తరువాత భోజనములు చెయ్యకూడదు. మరి ఏం చెయ్యాలి మేము గ్రహణ సమయంలో అంటే రాత్రి 9:57కు చక్కగా సూర్యగ్రహేతు నాశ్నీయాత్ పూర్వం యామచతుష్టయం చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాల వృద్ధాతురాన్విన అనే ధర్మశాస్త్రాన్ని నేను ఆధారం చేసుకొని నేను చక్కగా ఈ మాట నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు బాగా ఆలోచన చేసి ఇక్కడ హేతువాదాలకు తావులేదు. దయచేసి చెప్తున్నాను, హేతువాదులు ఎవ్వరూ కూడా నా వీడియోలు చూడకండి, మా జోలికి రాకండి. కమ్యూనిస్టులు ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే మీకు పని లేకుంటే మీరు మీ ప్రచారాలు చేసుకోండి. మా వీడియోల్లో మీరు కామెంట్లు పెడితే మాత్రం దానికి మేము ఎటువంటి సమాధానాలు ఇచ్చుకోలేము. కాబట్టి ఈ విషయం మీరు గమనించండి. ఇక ప్రధానంగా ఈ గ్రహణ సమయానికి మనకు ఇంకొక పెద్ద అంశం ఏంటంటే గ్రహణం అనేటువంటిది వివిధ దేశాల్లో ముఖ్యంగా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే గ్రహణం అనేటువంటిది అమెరికా మొదలైనటువంటి దేశాల్లో గ్రహణ సమయము ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ముఖ్యంగా న్యూయార్క్ సిటీకి అంటే అమెరికాలో దాదాపుగా న్యూయార్క్, అట్లాంటా, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, ఫ్లోరిడా, జెర్సీ, రిచ్మండ్, పీటర్స్బర్గ్, కేంబ్రిడ్జ్, మాంచెస్టర్, మేరీల్యాండ్, రోచెస్టర్, నాష్విల్లీ, లూయిస్విల్లీ, అలాగే కొలంబస్, ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్, ఫ్రాంక్ఫర్ట్ అంటే ఇవన్నిటికీ కూడా న్యూయార్క్ పంచాంగం వస్తుంది. కాబట్టి ఇక్కడ న్యూయార్క్ సిటీలో అంటే ఈ సిటీలకు ఏది కూడా గ్రహణము కనబడదు. గ్రహణము కనబడకపోతే గ్రహణ నియమములు మీరు అనుసరించవలసిన పని లేదు. కాబట్టి ఇది ఒక లెక్క. ఇక ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నాడు బిఎస్టీ టైం అంటే లండన్ టైం, చాలామంది యునైటెడ్ కింగ్డమ్లో కూడా మాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యునైటెడ్ కింగ్డమ్లో లండన్లో ఈ గ్రహణ సమయం ఏమిటి అంటే ఇక్కడ గ్రహణం అనేటువంటిది సాయంత్రం 4:28 చక్కగా మొదలవుతుంది. తరువాత 5:27కు మధ్యమంగా ఉంటుంది. 6:30కి కొంత అంటే దాదాపుగా గ్రహణం అనేటువంటిది రాత్రి 7:52కు దాదాపుగా ముగిసిపోతుంది. 8:56 అంటే దాదాపుగా రాత్రి 9:55 గ్రహణం అంతా సమాప్తమవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్లకు 4:28కి వేద ప్రారంభమవుతుంది. 9:55కు రాత్రి వారి బిఎస్టీ టైం ప్రకారంగా గ్రహణం అనేటువంటిది యునైటెడ్ కింగ్డమ్లో వారు చూసుకోవచ్చు. ఇక ఏఈఎస్టీ అంటే ఆస్ట్రేలియా టైమింగ్స్ సిడ్నీ, మెల్బోర్న్, అలాగే కాన్బెర్రా, హోబర్ట్ మొదలైనటువంటి ఆస్ట్రేలియా సంబంధమైనటువంటి వీళ్లకు సోమవారం నాడు 2:27 AM వీళ్లకు సెప్టెంబర్ 8వ తేదీ అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మనకు కొంత ముందుగా ఉంది. ఇక్కడ చూస్తే కనుక
సెప్టెంబర్ 8 3:30కు గ్రహణం అనేటువంటిది ప్రారంభమవుతుంది. గ్రహణం అనేటువంటిది ప్రారంభమై సెప్టెంబర్ 8వ తారీఖు ఉదయం 4:11కు 4:52కు గ్రహణం అనేటువంటిది ముగుస్తుంది. దాదాపు సెప్టెంబర్ 8 సోమవారం నాడు ఉదయం 5:56కు గ్రహణం సమాప్తమవుతుంది. అంటే వీళ్ళకి ఏంటంటే సోమవారం నాడు ఉదయం 8వ తేదీ 2:27కు మొదలైపోయి వీళ్ళకు మొత్తం అంతా కూడా 5:56కు గ్రహణం అంటే వేధతో కలిపి చెబుతున్నా ఇక్కడ నేను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 1:57కు వేధ, 3 గంటలకు గ్రహణము మధ్యకాలము, తర్వాత 5:26కు గ్రహణం అనేటువంటిది సంపూర్ణంగా పూర్తవుతుంది. ఇక్కడ వెస్టర్న్ ఆస్ట్రేలియా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ AWST పెర్త్ కనుక తీసుకున్నట్లయితే పెర్త్లో కనుక చూస్తే సెప్టెంబర్ 7వ తారీఖు 11:28 రాత్రి మొదలవుతుంది. సరిగ్గా వీళ్ళకు సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 4:55కు గ్రహణం ముగుస్తుంది. అంటే నేను గ్రహణ వేధ నుంచి మొదలుపెట్టి చెబుతున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. గ్రహణ వేధ అనేటువంటిది వేరు, గ్రహణం సమయం వేరు. కాబట్టి గ్రహణ వేధ అనేటువంటిది వీళ్ళకు రాత్రి 12 మొదలు, అంటే 12 లోపల వీళ్ళు రాత్రి 12 లోపల వీళ్ళు భోజనాలు చేయొచ్చు, వీళ్ళకి ఇబ్బంది లేదు. ఇక వీళ్ళకు గ్రహణ సమయం అనేటువంటిది ఏమిటి అంటే చక్కగా కనుక చూస్తే సెప్టెంబర్ 8వ తారీఖు 2:11 నుంచి 3:56 లోపల గ్రహణం అనేటువంటిది కూడా వీళ్ళకు ముగుస్తుంది. ఇది పెర్తులో కనుక చూస్తే. కాబట్టి ఈ విధంగా నేను ఇచ్చే సమాచారం ఏదైతే ఉన్నదో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే నేను చెప్పడం జరుగుతోంది. ఇంకా మీకు మీ ప్రాంతాల్లో కనుక గ్రహణ టైమింగ్స్ కావాలి అంటే మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. నాకున్నటువంటి సమాచారాన్ని నేను బేరీజ్ వేసుకొని మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇవి గ్రహణ వేధ సమయాలు. కాబట్టి ఇక గర్భిణీ స్త్రీల సంగతి ఏమిటి అంటే గర్భిణీ స్త్రీలు నిటారుగానే పడుకోవాలి ఇంత ఏమీ చెప్పలేదండి. మామూలుగా భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి గ్రహణ సమయంలో సరిపోతుంది. స్తోత్రపారాయణాలు వినండి, స్తోత్రపారాయణాలు చేయండి. చక్కగా భగవత్ స్మరణతో గ్రహణ సమయం గడిపే ప్రయత్నం చేయండి. అంతేకాని గ్రహణం సమయంలో నేను కావాలని బజ్జీలు తింటాను, నేను కావాలని ఇవి చేస్తాను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక దండం పెడుతున్నామో. అనవసరమైనటువంటి వ్యవహారాలు మాకు వద్దు. సనాతన ధర్మాన్ని అనుసరించేవారు మాత్రమే ఇవి చూడండి, పాటించండి. అనుసరించని వారితో మాకు సంబంధము లేదు. జై శ్రీరామ్.